Hi, hello everyone, welcome back to our channel. How are you all? I hope you are all doing great. Let me know in the comment section, friends. చూస్తున్నారు కదండి, మరో మంచి ఎమ్మీ రెసిపీ అండి. స్పాంజీ బనానా కేక్ అండి. చాలా సాఫ్ట్గా ఎమ్మీగా వచ్చింది. పాప బర్త్డే ఫంక్షన్కి నేను ఈ రెసిపీ ట్రై చేశాను, మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీకు వస్తుంటాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, కప్పు షుగర్, పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, పావు టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ బేకింగ్ సోడా, ఈనో పౌడర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ అండి, డేట్స్, కాజు ఇవన్నీ తీసుకున్నాను. పాలు 1/2 కప్పు, ఇలాచీ 1 స్పూను, అలాగే సిన్నమన్ పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దాల్చిన చెక్క పౌడర్, బనానాస్ 2 తీసుకున్నాను. బాగా పండి ఉంటే బాగుంటుందండి బనానాస్. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా మనం 1 స్పూన్ గోధుమ పిండితో కనుక కలుపుకుంటే పిండిలో కలిపినప్పుడు బేక్ అయ్యేటప్పుడు అడుగుకి వెళ్ళిపోకుండా ఉంటాయండి. ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి. చక్క పిండి మధ్యలో ఉంటూ మనకి తీసినప్పుడు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా పండిన అరటిపండు 2 తీసుకొని స్లైసెస్గా చేసుకుంటున్నాను. మంచి హెల్తీ రెసిపీ అండి. మనం మంచి అన్ని హెల్తీ ఐటమ్స్ యాడ్ చేస్తున్నాం కదా. బయట బేకరీస్లో వాళ్ళు వాడేవి అన్ని కెమికల్స్తో కూడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మనము ఈజీగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి. మనకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. అందులోనూ గోధుమ పిండి, బనానా, డేట్స్ ఇవన్నీ చాలా హెల్తీ కదండి. పిల్లలకి మంచి ఇమ్యూనిటీ పెంచుతాయి. ఐరన్ రిచ్, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయండి డేట్స్ వాడటం వల్ల. ఇక్కడ నేను ఫర్మెంటేషన్ కోసం పావు కప్పు పెరుగు యాడ్ చేస్తానండి. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకోండి, గ్రౌండ్ నట్ వాడొద్దు, ఘాటుగా ఉంటుంది స్మెల్. బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా నేను ఇంగ్రీడియంట్స్ అన్నిటిని, సిన్నమన్ పౌడరు, ఇలాచీ పౌడర్ కూడా ఇక్కడే కలుపుతున్నాను. చక్క ఫ్లేవర్ బాగా పడుతుందని. వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇలా నేను మిక్సీలో పట్టుకొని చక్క మెత్తని పేస్ట్లా చేస్తున్నానండి. మీరు కనుక బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను, కానీ గోధుమ పిండి డైరెక్ట్గా వేయకుండా చల్లిస్తున్నానండి నేను. చల్లించుకుంటే బాగుంటుంది. పావు టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా ఉంది, దాన్ని కలుపుతున్నాను. అలాగే 1 స్పూను బొంబాయి రవ్వ కూడా వేసానండి నేను క్రిస్పీనెస్ కోసం. చక్క ఇలా జల్లించుకుంటూ వేస్తే చక్క ఫ్రీ ఫాల్గా ఉంటుంది పిండి. ఇలా డౌని చిన్నగా కలుపుకుంటూ పాలు యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేయొద్దు. ఇక్కడ నాకు 1/2 కప్పు పాలు పట్టాయి. 3 టైమ్స్గా నేను 3 బ్యాచెస్గా కలుపుకుంటూ యాడ్ చేశాను. ఒకేసారి మాత్రం యాడ్ చేయొద్దు. పిండి కన్సిస్టెన్సీ బాగుంటే కేక్ మనకి బాగా వస్తుందండి, ఫ్లఫీగా. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం ఇలా తిప్పుకోవాలండి. మనం రౌండ్గా కనుక తిప్పామంటే బబుల్స్ అన్నీ విడిపోతాయి, లోపల ఉన్న వేర్ బబుల్స్ అన్నీ విడిపోయి కేక్ స్పాంజీగా రాదు. ఇలా 30 నిమిషాల పాటు నానపెట్టి పక్కన పెట్టుకోండి. మందంగా ఉన్న కుక్కర్ పాన్ తీసుకొని నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేశాను. మీకుంటే కనుక ఇసుక కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా స్టాండ్ పెట్టేసి మనం పెట్టుకోవచ్చు. ముందుగా 30 నిమిషాల పాటు వెయిట్ చేసుకోవాలండి దాన్ని. అది వేయడేలోపు ఇలా మనం లోతుగా ఉన్న గిన్నె తీసుకొని, లేదంటే మౌల్డ్ ఉంటే మౌల్డ్తో కానీ గీ అప్లై చేసి పైన 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి నేను డస్టింగ్ చేశానండి. ఎక్సెస్కి తీసేయండి, ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. 30 నిమిషాల తర్వాత మనం ఎప్పుడైతే కేక్ రెడీ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే ఈనో పౌడర్ని యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేయకూడదండి. జస్ట్ మనం కుక్ చేయాలనుకున్నప్పుడు యాడ్ చేస్తే బాగా పనిచేస్తుంది. ఇలా 1 స్పూన్ పాలతో కలుపుకున్నానండి నేను. ఆరెంజ్ ఫ్లేవర్, ఇక్కడ లెమన్ కూడా దొరుకుతుంది, ఇష్టం ఉంటే దాన్ని కూడా ట్రై చేయవచ్చు. బేకింగ్ పౌడర్ ఉంటే ఈనో పౌడర్ అవసరం లేదండి. నాకు బేకింగ్ పౌడర్ లేదు కనుక ఇక్కడ నేను ఈనో పౌడర్ యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ పనిని ఈనో పౌడర్ చేస్తుందన్నమాట. చక్కగా ఇలా కొంచెం ఒక జస్ట్ 2-3 మినిట్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకోండి, ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఫోల్డింగ్స్గా పడుతుంటే కరెక్ట్గా ఉన్నట్టండి, కేక్ బాగా వస్తుంది. ఇలా ట్యాప్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, లోపల ఉన్న బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా చక్కగా ముందుగా హీట్ చేసిన పాన్లో పెట్టి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. వీటికి మనం డస్టింగ్ చేయలేదు, విడిగా పక్కన పెట్టుకున్నవి. డస్టింగ్ చేసుకున్నవి ఆల్రెడీ మనం పిండిలో కలిపేసాం కదా.
చక్కగా మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అలా నేను బేక్ చేసిన తర్వాత చూశాను. టూత్పిక్తో గుచ్చి చూస్తే మనకి పిండి అంటుకుంటుందండి, అంటే ఇంకా బేక్ అవ్వలేదని అర్థం. కాబట్టి మరలా మూత పెట్టి నేను మ్యాక్సిమం 45-50 మినిట్స్ పట్టిందండి. చక్కగా బేక్ అయింది. చూడండి, ఇక్కడ నేను టూత్పిక్తో చూపిస్తున్నాను, ఏమాత్రం అంటుకోకుండా వచ్చింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చక్కగా పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి పూర్తిగా. మనకు చుట్టూ విడిపోయి కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ ఇలా ప్లేట్ తోటి తిరగవేసి మనం పైన ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి. చాలా సాఫ్ట్గా, చాలా గిన్నెకి ఏమాత్రం అంటుకోలేదండి. చాలా స్పంజీగా, బయట షాప్స్లో అయితే ఎలా ఉంటుందో అలాగే చాలా బాగా వచ్చిందండి. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా కనిపిస్తూ చాలా కలర్ఫుల్గా మంచి టెక్స్చర్తో వచ్చింది. మీరు క్రీమ్ కావాలంటే తయారు చేసుకోవచ్చు. పాలు, వెన్న, షుగర్ ఉంటే సరిపోతుంది. కానీ నాకు టైం లేక నేను జామ్తోనే రెడీ చేశాను. అలాగే పైన డల్గోనా ఫ్రూట్ యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉందండి. డల్గోనా ఫ్రూట్ ఎలా చేసుకోవాలో వీడియో ఉంది నాది, తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. చాలా స్పంజీగా ఎయిర్ బబుల్స్తో బయట షాప్స్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదండి, స్పెషల్గా మనం ఏం వేయలేదు. అలాగే హెల్త్కి మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. Thank you for watching this video. Please like this video and subscribe my channel. Press the bell icon. Subscribed అని వస్తేనే సబ్స్క్రైబ్ అయినట్టండి.